పిల్లలు దేవుని ద్వారా కనికరించబడ్డారట. ఇప్పుడు కనికరించబడిన వాళ్ళు ఎలాగుంటున్నారంటే కఠినాత్ములు అయిపోతున్నారు. దేవుడు నిన్ను కనికరించాడుగా, నీ పాపాన్ని కనికరించాడుగా, నీ లోపాన్ని కనికరించాడుగా, నీలో ఉంటున్నటువంటి ఆ వ్యర్థమైన వాటిని చూచి కూడా కనికరించాడుగా, నీలో దుర్భాషలాడే నీ నోటిని అదుపు లేకుండా నోరు వచ్చినట్లుగా బూతులు మాట్లాడుతూ ఉన్నావుగా, అయినా దేవుడు నిన్ను కనికరించాడుగా. నువ్వు సినిమాలో చూస్తున్న దేవుడు నిన్ను కనికరించాడుగా. దేవుడు నిన్ను ఎలా కనికరించాడో నీవు నీ కుటుంబంలో ఉన్న వారి పట్ల, సమాజంలో ఉన్న వారి పట్ల నీవు కూడా అదే కనికరాన్ని చూపించాలి. ఈరోజున మనిషి అట కఠినమైపోయాడు. మనిషికి అయ్యా నన్ను కనికరించయ్యా, నన్ను కనికరించయ్యా అని అడుగుతాడు, కానీ అదే మనిషి మరొక వ్యక్తిని కనికరించే సరికొచ్చానికి వెంటనే ఇక పెద్దోడైపోతుంది. నేను నిన్ను కనికరించేది ఏంటి, నువ్వు చేసి అంత సామాన్యంగా మర్చిపోతాను అనుకున్నావా అని మనిషి వాటిని జ్ఞాపకం చేసుకుంటూ బైబిల్ ఏమంటుందంటే ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 7వ వచనములో మనిషి హృదయం కఠినమైనది. ఏమైపోయిందట మనిషి హృదయం కఠినమైనది. వీళ్ళారా, మనిషి కఠినంగా బతకచ్చు, భర్త కఠినంగా బతకచ్చు, భార్య కఠినంగా బతకచ్చు, పిల్లలు కఠినంగా బతకచ్చు, ఏమండి అత్తమామలు కఠినంగా బతకచ్చు, నీ బంధువులు కఠినంగా బతకచ్చు, నీ తోబుట్టు వాళ్ళు కఠినంగా బతకచ్చు. ఎంతమంది కఠినంగా నీ మీద ఉన్నా నేను ఆరాధిస్తున్న దేవుడట ఆయన కఠినముగా ఉండేవాడు కాదు. ప్రైజ్ ది లార్డ్. ఆయన కరుణించే దేవుడు, వాత్సల్యము చూపే దేవుడు. ఆయన దయ నీ కుటుంబం మీద నిలిచి ఉండును గాక.